హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆచార్య 369 అకాడమీ. సో ఆచార్య 369 అకాడమీ వారు జూలై 1వ తేదీ నుంచి ప్రతిరోజు న్యూస్ పేపర్లో ఇచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ని కవర్ చేస్తూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం ఈ ఉచితంగా ఇది యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోగలరు. ఈరోజు మనం జూలై 1వ తేదీన జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి కరెంట్ అఫైర్స్లో ముఖ్యమైనటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయో చూద్దాం. దీంట్లో భాగంగా మొదటిగా అగ్నికి ఆజ్యం అనేటువంటి శీర్షికతోటి మనకు న్యూస్ పేపర్లో ఒక అంశం వచ్చింది. దానికి సంబంధించినటువంటి విషయాన్ని మనం గమనిస్తే సిద్ధమైనటువంటి స్వదేశీ బంకర్ బస్టర్ ఆయుధం ఇరాన్లో పటిష్ట కొండ ప్రాంతం కింద ఉన్నటువంటి అణు కేంద్రాన్ని పేల్చేయడానికి అమెరికా ఇటీవల ప్రయోగించిన బంకర్ బస్టర్ బాంబులు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య జరిగినటువంటి యుద్ధంలో అమెరికా B-2 బాంబర్లను ప్రయోగించింది. ఈ B-2 బాంబర్లను ప్రయోగించినటువంటి అమెరికా అయితే దానికన్నా అమేయమైనటువంటి శక్తి కలిగినటువంటి ఆయుధాన్ని భారతదేశం రూపొందిస్తుంది. అది ఇక్కడ ఈ శీర్షికలో. మన బంకర్ బాస్టర్ బాంబులు చూడండి, చైనా, పాకిస్తాన్ నేలమాలిగలో దాగినటువంటి ఆయుధాగారాలను ధ్వంసం చేసేలా భారతదేశం ప్రత్యేకంగా ఈ బంకర్ బస్టర్ బాంబర్లను రూపొందించడానికి ప్రయత్నిస్తుంది. ఇక్కడ ఏంటి ఈ బంకర్ బస్టర్ బాంబులు అంటే ఇరాన్లోని ఫోర్డో ఇరాన్లోని ఫోర్డో అణు కేంద్రంపై జూన్ 22న అమెరికా GBU-57A MOP అంటామండి. GBU-57A MOP అంటాం. MOP అంటే మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనేటర్లను ప్రయోగించింది. ఈ మ్యాసివ్ ఆర్డినెన్స్ ప్రయోగం బంకర్ బాస్టర్లు ఏం చేస్తాయంటే బంకర్ బాస్టర్ బాంబులుగా పేరున్నటువంటి ఈ అస్త్రాలు నేల లోపల 60 మీటర్ల వరకు చొచ్చుకొని వెళ్ళి అక్కడ పెను విస్ఫోటనాన్ని కలిగిస్తాయి. భారతదేశం కూడా ఇలాంటి నేలమాలికలో ఉన్నటువంటి లక్ష్యాలను చొచ్చుకొని వెళ్లేందుకు శక్తివంతమైనటువంటి అస్త్రాన్ని తయారీకి రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ కసరత్తు ప్రారంభించింది. ఏంటి రక్షణ పరిశోధన సంస్థ? భారతదేశంలో ఇటువంటి అస్త్రాలను తయారు చేసేది DRDO ప్రయత్నిస్తుంది. మరి అమెరికా ఇక్కడ బంకర్ బాస్టర్ బాంబులను B-2 బాంబర్ విమానాన్ని ఉపయోగిస్తుంది. అమెరికా ఈ బాంబులు వేయడానికి B-2 బాంబర్ను ఉపయోగిస్తుంది. అమెరికా B-2 బాంబర్ను ఉపయోగిస్తే అయితే భారతదేశం విమానాలు కాకుండా క్షిపణి ద్వారానే ఇటువంటి బంకర్ బస్టర్ బాంబర్లను వేయడానికి రూపొందిస్తుంది. ఇక్కడ ఇందులో భాగంగా ఖండాంతర అగ్ని 5 ఈ అగ్ని 5 క్షిపణి కొత్త వెర్షన్ ను DRDO రూపొందిస్తుంది. అంటే వాస్తవంగా ఇది 5,000 కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి లక్ష్యాలను అగ్ని 5 క్షిపణి ఛేదిస్తే అయితే ఇక్కడ ఆ పరిధి తగ్గించి ఎక్కువగా వార్ హెడ్లను మోసుకుపోయేటువంటి సామర్థ్యాన్ని 7,500 కిలోమీటర్ల బంకర్ బస్టర్ వార్ హెడ్లను ఈ అగ్ని 5 న్యూ వర్షన్ మోసుకొని వెళ్ళేటువంటి సామర్థ్యాన్ని తోటి దీన్ని DRDO రూపొందించడానికి కసరత్తు చేస్తుంది. అలాగే ఈ భారత అస్త్రం అమెరికా బంకర్ బాస్టర్ కన్నా ఎక్కువ విధ్వంసక శక్తిని కలిగి ఉంటుంది. జనరల్గా ఇక్కడ అమెరికా యొక్క బంకర్ బాస్టర్ బాంబులు 60 మీటర్ల వరకు చొచ్చుకొని వెళ్తే భారతదేశం తయారు చేసేటువంటి బంకర్ బస్టర్ బాంబులు 80 నుంచి 100 మీటర్ల మేర చొచ్చుకొని వెళ్ళి అక్కడ పెను విస్ఫోటనాన్ని కలిగిస్తాయి. ఇది దీని ఒక గొప్పతనం. మరి ఈ వార్ హెడ్లు 8 టన్నుల బరువు ఉంటుందండి. DRDO రూపొందించేటువంటి అగ్ని 5 న్యూ వర్షన్ సంబంధించినటువంటి క్షిపణి తరహా బంకర్ బస్టర్ బాంబర్ల యొక్క బరువు 8 టన్నుల బరువు వరకు ఉంటుంది. ఇవి 80 నుంచి 100 మీటర్ల లోతు వరకు చొచ్చుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి లక్ష్యాలను ఇది ఛేదిస్తుంది. ఇవి నేలలోకి లోతుగా చొచ్చుకొని వెళ్ళేటువంటి క్షిపణి. 2 రకాలైనటువంటి వర్షన్లను DRDO రూపొందిస్తుంది. దాంట్లో మొదటి వర్షన్ ఏంటంటే ఉపరితలంలో ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదించడానికి, రెండోది నేలలోకి లోతుగా వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదించడానికి ఈ బంకర్ బస్టర్ బాంబులను DRDO రూపొందించడానికి కసరత్తు చేస్తుందని మనకు తెలుస్తుంది. ఇక్కడ GBU
GBU-57 తరహాలో, అంటే అమెరికాకి సంబంధించినటువంటి GBU-50 తరహాలోనే వీటిని రూపొందిస్తుంది. ఈ క్షిపణులు భారతదేశం తయారు చేసేటువంటి ఈ క్షిపణులు 8 నుంచి 20 రెట్ల వేగాన్ని సాధించేటువంటి అవకాశం ఉంది అని ఇది మనకు ప్రచురించింది. దీంట్లో చాలా ఇంపార్టెంట్ అంటే ఇవి. ఇక్కడ ఇరాన్ యొక్క అణు పరిశోధన కేంద్రం ఫోర్డోపై B2 బాంబర్ విమానం ద్వారా GBU-57A MOP అంటే మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనేటర్లను అమెరికా ఈ ఫోర్డో అణు కేంద్రంపై ప్రయోగించడం జరిగింది జూన్ 22వ తేదీన. ఇక్కడ ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. అయితే భారతదేశం కూడా ఇలాంటి తరహా బంకర్ బస్టర్ బాంబర్లను తయారు చేయడానికి ఎవరైనా తయారు చేసేది DRDOకి ఇది అప్పగించింది. ఏ వర్షన్ ఇది? న్యూ వర్షన్, అగ్ని-5 న్యూ వర్షన్ లో భాగంగా ఇక్కడ అమెరికా అయితే ఈ విమానాలు ఉపయోగిస్తుంది. కానీ భారతదేశం తయారు చేయటువంటి బంకర్ బస్టర్ లో ఏం చేస్తుందండి? క్షిపణులను ఉపయోగిస్తుంది. ఇది ఇంపార్టెంట్. క్షిపణులను ఉపయోగిస్తుంది. ఏ క్షిపణి? అగ్ని-5. ఎవరు తయారు చేసేది? DRDO రూపొందిస్తుంది. ఇది 80 నుంచి 100 మీటర్ల మేరకు చొచ్చుకొని వెళ్ళేటువంటి సామర్థ్యం ఉంటుంది. ఈ క్షిపణుల యొక్క ధ్వని వేగం కన్నా 8 నుంచి 20 రెట్ల వేగాన్ని సాధించేటువంటి అవకాశం ఉంది. ఇవి దీంట్లో ముఖ్యమైనటువంటి పాయింట్స్ గురించి మనం చూస్తే మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇవి, వీటికి సంబంధించినటువంటి విషయాలు. తర్వాత నెక్స్ట్ అంశాన్ని గురించి మనం చూస్తే సార్క్ స్థానంలో కొత్త గ్రూపు ఏర్పాటుకు చైనా పాకిస్తాన్ కసరత్తులు అని ఇవ్వబడింది. జనరల్గా మనం చూస్తే సార్క్ అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అంటారు. దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార సంస్థ సార్క్ అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార మండలి, సహకార సంఘం సార్క్. ఈ సార్క్ 1985లో డిసెంబర్ 8వ తేదీన సార్క్ ఏర్పడింది ఢాకా కేంద్రంగా. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే నేపాల్ రాజధాని కాఠ్మాండులో ఉంది. ఈ విషయాలు మనకు తెలిసినవి ఆల్రెడీ. నేపాల్ రాజధాని కాఠ్మాండులో సార్క్ యొక్క హెడ్ క్వార్టర్ ఉంది. సార్క్ లో మొత్తం 7 సభ్య దేశాలు ఉంటాయండి. అయితే 2016లో సార్క్ సదస్సు ఇస్లామాబాద్ లో జరగాల్సి ఉండగా ఊరి సైనిక శిబిరంపై ఉగ్రదాడిని నిరసిస్తూ ఆ తర్వాత సార్క్ సమావేశాలు అచేతనంగా ఉంది ఇప్పటి వరకు కూడా. 2014లో లాస్ట్ సార్క్ సమావేశం ఎక్కడ జరిగిందంటే కాఠ్మాండులో జరిగింది. ఆ తర్వాత ఈ సమావేశాలు 2016 ఊరి ఘటన తర్వాత దీన్ని అచేతనంగా ఉండిపోయింది. అయితే ఇప్పుడు చైనా పాకిస్తాన్ కలిసి ఒక కొత్త గ్రూప్, అంటే సార్క్ లో ఉన్నటువంటి దేశాలను కలుపుకొని, భారతదేశంతో సహా సార్క్ లో ఉన్నటువంటి దేశాలతో కలుపుకొని ఒక కొత్త గ్రూప్ ను ఏర్పాటు చేయడానికి కసరత్తును చేస్తున్నాయి అని తెలుస్తుంది. చైనాలోని కున్మింగ్ లో పాక్, చైనా, బంగ్లాదేశ్ల మధ్య 19వ తేదీన త్రైపాక్షిక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఆ సమావేశంలో ఇది చర్చకు వచ్చింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన సార్క్ స్థానంలో కొత్త గ్రూప్ ఏర్పాటుకు చైనా పాకిస్తాన్ కసరత్తు అని. సార్క్ అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అంట, అంటే దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార సంస్థ. ఇది 1985 డిసెంబర్ 8న ఢాకా కేంద్రంగా ఏర్పడింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే కాఠ్మాండులో ఉంది. దీనిలో సభ్య దేశాల సంఖ్య ఎంత అంటే 7 సభ్య దేశాలు ఉన్నాయి. ఏంటా 7 సభ్య దేశాలు అంటే చూడండి. భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక. వీటిని మనం ఒక చిన్న కోడ్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. దాన్ని MBBS పెయిన్ అంట. MBBS పెయిన్ చూడండి. MBBS పెయిన్. దీంట్లో M అంటే మాల్దీవులు, B అంటే భూటాన్, B అంటే బంగ్లాదేశ్, S అంటే శ్రీలంక, P అంటే పాకిస్తాన్, A అంటే ఆఫ్ఘనిస్తాన్, I అంటే ఇండియా, N అంటే నేపాల్. చివరిగా చేరినటువంటి దేశం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ అండి. చివరిగా చేరినటువంటి దేశం సార్క్ లో ఆఫ్ఘనిస్తాన్. ఇలాగా సార్క్ లో మొత్తం సభ్య దేశాల సంఖ్య 7. సార్క్ ఇప్పుడు సమావేశాలు జరగట్లేదు. 2016 తర్వాత, 2014 తర్వాత సార్క్ సమావేశాలు జరగట్లేదు. 2016లో ఇస్లామాబాద్ జరగాల్సింది. ఊరి సైనిక శిబిరంపై దాడి తర్వాత నిరసిస్తూ
ఈ సార్క్ ను భారత్ పాల్గొనేందుకు నిరాకరించడం జరిగింది. ఆ తర్వాత సార్క్ అనేది అచేతనంగా ఉంది. ఇప్పుడు సార్క్ స్థానంలో కొత్త గ్రూప్ ఏర్పాటుకు చైనా, పాకిస్తాన్ కసరత్తులు చేస్తున్నాయి అనేది హైలైట్ కావడం వల్ల సార్క్ గురించి కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇది సార్క్ సంబంధించినటువంటి అంశాలు. నెక్స్ట్ విషయానికి వస్తే, సో 8 రోజుల విదేశీ పర్యటనకు మోడీ. 8 రోజుల విదేశీ పర్యటనకు మోడీ. సో జూలై 2 నుంచి 9. సో జూలై 2 నుంచి 9 తేదీ వరకు విదేశీ పర్యటనలకు ఘనా, ట్రినిడాడ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా. సో ఈ దేశాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సో పాల్గొనేందుకు మోడీ ఘనా, ట్రినిడాడ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాల్లో పర్యటించనున్నారు ఈ జూలై 2-3 తేదీల్లో. సో జూలై 2-3 తేదీల్లో ఘనాలో పర్యటిస్తారు. జూలై 2-3 తేదీలో ఘనాలో పర్యటిస్తాడు. ఇక్కడ చూడండి అండి, 3 దశాబ్దాల తర్వాత 3 దశాబ్దాలు అంటే 30 సంవత్సరాలు. సో 30 సంవత్సరాల తర్వాత ఆ దేశంలో భారత ప్రధాని పర్యటించడం ఇదే ప్రథమం. సో 30 years తర్వాత ఘనాలో మోడీ పర్యటించబోతున్నారు. ఆ తర్వాత 3-4 తేదీల్లో ట్రినిడాడ్ అండ్ టొబాగోలో పర్యటించున్నారు. 1999 తర్వాత భారత ప్రధాని ఈ దేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి. అంటే 1999 తర్వాత భారతదేశంలో పర్యటించడం, ఈ ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశంలో పర్యటించడం భారత ప్రధాని ఇదే మొదటిసారి. అలాగే 4న అర్జెంటీనాకు వెళ్ళనున్నారు. 4వ తేదీన అర్జెంటీనా. అలాగే అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలే. ఇది ఇంపార్టెంట్. సో అర్జెంటీనా అధ్యక్షుడు ఎవరండి? జేవియర్ మిలేతో చర్చలు జరుపుతారు. అనంతరం బ్రెజిల్ వెళ్తారు. సో ఇక్కడ బ్రెజిల్లో రియో డిజానీరో వేదికగా 6-7 తేదీలు బ్రిక్స్ సమావేశం జరుగుతుంది. ఈ బ్రిక్స్ 17వ బ్రిక్స్ సమావేశం. సో 17th బ్రిక్స్ సమావేశం బ్రెజిల్లోని రియో డిజానీరో ఇక్కడ జరగనుంది. దీంట్లో మోడీ పాల్గొంటారు. సో ఇది దీనికి సంబంధించి. ఆ తర్వాత 9న నమీబియాకి వెళ్తారు. సో 9న నమీబియాకి వెళ్తారు. అంటే ఆఫ్రికా ఖండం సంబంధించినటువంటి దేశాలు మనం గమనిస్తే, ఒకటి ఆఫ్రికా ఖండం దేశాలు మనం చూస్తే ఘనా ఒకటి, ట్రినిడాడ్ అండ్ టొబాగో, నమీబియా. ఆ తర్వాత అర్జెంటీనా, బ్రెజిల్. ఇవి దక్షిణాఫ్రికా సంబంధించినటువంటి దేశాలు. అంటే 3 ఆఫ్రికా దేశాలు, 2 దక్షిణాఫ్రికా సంబంధించినటువంటి దేశాల్లో మోడీ పర్యటించబోతున్నారు. ఇక్కడ మనం అర్జెంటీనా గురించి చూస్తే అర్జెంటీనా అధ్యక్షుడు ఎవరంటే జేవియర్ మిలే. ఆ తర్వాత బ్రిక్స్ 17వ సదస్సు ఎక్కడ జరుగుతుందంటే, సో జూలై ఎప్పటి నుంచి అండి 6-7 తేదీల్లో బ్రిక్స్ 17వ సదస్సు బ్రెజిల్లోని రియో డిజానీరో అక్కడ జరగబోతుంది. ఈ సదస్సులో మోడీ పాల్గొనబోతున్నాడు. ఇది దీనికి సంబంధించినటువంటి విషయాల గురించి చూస్తే అండి. నెక్స్ట్ అంశం గురించి మనం చూద్దాం. సో పేదరికంపై సదస్సుకు అమెరికా దూరం. ఏంటి పేదరికంపై సదస్సు? స్పెయిన్లో ముఖం చాటేసిన అగ్రరాజ్యం మొదటి నుంచి తిరస్కారం. ఇక్కడ మనం గమనిస్తే ఫైనాన్సింగ్ ఫర్ డెవలప్మెంట్ 4వ అంతర్జాతీయ సదస్సు. దీన్ని ఏమని పిలుస్తామంటే ఫైనాన్సింగ్ ఫర్ డెవలప్మెంట్ 4వ అంతర్జాతీయ సదస్సు. ఫైనాన్సింగ్ ఫర్ డెవలప్మెంట్ 4వ అంతర్జాతీయ సదస్సు. చూడండి, FFD4. ఈ FFD4 సమావేశం స్పెయిన్లోని సెవిల్లే నగరంలో జరుగుతుందండి. సెవిల్లే నగరం ఎక్కడండి? ఇది స్పెయిన్. సో స్పెయిన్లోని సెవిల్లే నగరంలో ఈ సమావేశం జూలై 3 వరకు ఈ సమావేశం జరుగుతుంది. అయితే ఈ సమావేశం అసలు FFD అంటే ఏంటి? పేద ధనిక దేశాల మధ్య అంతరాలు తగ్గించేందుకు ఉద్దేశించిందే ఈ FFD కార్యక్రమం. పేద ధనిక దేశాల మధ్య అంతరాలు తగ్గిస్తూ ఈ FFD సదస్సు జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తే FFD సదస్సు సన్నాహక సమావేశం జూన్ 17వ తేదీన జరిగింది. ఆ జూన్ 17వ తేదీన జరిగినటువంటి ఈ సమావేశానికి పేద దేశాలకు ఏటా 4 లక్షల కోట్ల
డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ప్రతిపాదనలతో ఐక్యరాజ్య సమితిలోని 193 సభ్య దేశాలు ఐక్యరాజ్య సమితిలోని 193 సభ్య దేశాలు సంయుక్తంగా 38 పేజీల పత్రంపై ఆ సమావేశంలో చర్చించారు. సన్నాహక సమావేశం జూన్ 17వ తేదీన FFD యొక్క సదస్సు సన్నాహక సమావేశం జూన్ 17వ తేదీన నిర్వహించారు. పేద దేశాలకు ఏటా 4 లక్షల కోట్ల డాలర్లు అంటే సుమారుగా ఎంత అండి 340 లక్షల కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ప్రతిపాదనలతో ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి 193 సభ్య దేశాలు సంయుక్తంగా 38 పేజీల పత్రంపై ఆ సమావేశంలో చర్చించడం జరిగింది. అయితే అందులో ప్రతిపాదన అమెరికా ఏం చేసింది? తిరస్కరించింది. ఒకప్పుడు అమెరికా బాగా సహాయం చేసేదే, ఎక్కువగా సహాయం చేసినటువంటి దేశం అమెరికానే. అయితే ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడో ఆ అగ్రరాజ్యం వైఖరిలో మార్పు రావటం, ఆ తర్వాత FFD యొక్క సహాయాన్ని నిలిపివేయడం జరిగింది. ఈ స్పెయిన్ లో ఇక్కడ జరిగినటువంటి ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. ఆ తర్వాత ఈ సదస్సుకు కూడా మేము హాజరు కాలేము అని ప్రకటించడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. మరి ఇక్కడ ఈ సదస్సు సన్నాహక సమావేశానికి హాజరైనటువంటి మిగతా దేశాలన్నీ కూడా అంటే 193 దేశాల్లో 192 దేశాలు ఈ సదస్సు సమావేశంలో జరిగినటువంటి సన్నాహక సమావేశానికి హాజరై మిగతా సభ్య దేశాలన్నీ ఆ పత్రాన్ని ఆమోదించడం జరిగింది. చూడండి అండి, FFD4 సదస్సు సన్నాహక సమావేశంలో ఈ యొక్క సన్నాహక సమావేశానికి హాజరై ఆ పత్రాన్ని 192 దేశాలు ఆమోదించడం జరిగింది. దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. ఈ తీర్మానాన్ని, ఇది ఇంపార్టెంట్, సెవిల్లే కమిట్మెంట్ అంటారు దీన్నే. అంటే సెవిల్లే నగరంలో జరిగింది. దీన్నే సెవిల్లే కమిట్మెంట్ అని పిలుస్తారు. సో ఇది దీనికి సంబంధించి మనం చూస్తే చూడండి, పేద ధనిక దేశాల మధ్య అంతరాలను తగ్గించడానికి వాటికి ఆర్థిక సహాయం అందించడానికి ఉద్దేశించబడిందే FFD అనేది. FFD అంటే ఫైనాన్సింగ్ ఫర్ డెవలప్మెంట్. ఇది ఒక అంతర్జాతీయ సదస్సు. సో ఇది 4వ అంతర్జాతీయ సదస్సు, FFD4 అంటాం అందుకే. సో ఇది ఎక్కడ జరిగిందంటే స్పెయిన్ లోని సెవిల్లే నగరంలో జూలై 3వ తేదీ వరకు ఇది జరుగుతుంది. ఈ సమావేశానికి సో అమెరికా హాజరు కాలేదు. ఈ సమావేశానికి హాజరు కాకపోవడమే కాకుండా ఆర్థిక సహాయాన్ని కూడా నిలిపివేయడం జరిగింది. అమెరికా నుంచే ఏటా దీనికి భారీగా నిధులు వచ్చేవి. కానీ డొనాల్డ్ ట్రంప్ దేశాధ్యక్షుడు అయిన తర్వాత ఈ యొక్క సహాయాన్ని నిలిపివేయడం జరిగింది. ఇది పేదరికంపై సదస్సుకు అమెరికా దూరం అనేటువంటి అంశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాల గురించి మనం చూస్తే నెక్స్ట్ అంశం. సో అంతరిక్షంలో భారత్ నిఘా నేత్రం. మనకు తెలిసిందే. సో ఆపరేషన్ సింధూర్ తర్వాత అంతరిక్షంలో నిఘాను భారతదేశం మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టింది. దాంట్లో భాగంగా చైనా, పాకిస్తాన్ హిందూ మహాసముద్రంపై నిఘాను పెట్టేందుకు 52 సైనిక ఉపగ్రహాలను ప్రయోగించాలని నిర్ణయించింది. అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత అంతరిక్షంలో నిఘాను భారతదేశం మరింత పటిష్టం చేయడానికి చైనా, పాకిస్తాన్ అలాగే హిందూ మహాసముద్రంపై నిఘా పెట్టేందుకు 52 సైనిక ఉపగ్రహాలను ప్రయోగించాలని నిర్ణయించడం జరిగింది. దీని కొరకు సో 26,968 కోట్ల రూపాయలు భారతదేశం వెచ్చించనుంది. అయితే ఇక్కడ ఈ అంతరిక్ష ఆధారిత నిఘా, దీన్ని ఏమని పిలుస్తామంటే SBS స్పేస్ బేస్డ్ సర్వైలెన్స్ అంటాం. సో SBS అంతరిక్ష ఆధారిత నిఘా 3వ విడత కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఇస్రో వీటిలో అంటే 52లో ఇస్రో రూపొందించేది 21 అయితే మిగిలిన 31 ఈ 31 శాటిలైట్లను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం జరిగింది. 32ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం జరిగింది. అయితే వీటిలో తొలి ఉపగ్రహాన్ని ఏప్రిల్ 2026న కక్షలో ప్రవేశపెట్టుతున్నారు. 2029 చివరి నాటికి అన్నిటినీ అంతరిక్షంలోకి చేర్చనున్నారు. అంటే ఈ కార్యక్రమం స్టార్ట్ అయ్యేది ఏప్రిల్ 2026. సో 2029 నాటికి అన్ని ఉపగ్రహాలు, వీటిలో ఇస్రో నిర్మించేది 21 ఉపగ్రహాలు మాత్రమే ఇస్రో నిర్మిస్తుంది. అయితే ఇక్కడ ఏ కక్ష ఉపయోగించుకుంటారంటే ఇక్కడ లో ఎర్త్ ఆర్బిటర్ అలాగే జియో ఈ కక్షల్లో వీటిని ఉంచడం జరుగుతుంది. దీంట్లో 52 సైనిక ఏంటివండి ఇవి. సో 52 సైనిక ఉపగ్రహాలను ప్రయోగించనుంది
ఈ 52 ఉపగ్రహాల్లో 21 ఇస్రోకి సంబంధించి ఇస్రో రూపొందిస్తుంది, 31 ప్రైవేట్ సంస్థలు రూపొందిస్తాయి. సో ఇది ఈ అంశానికి సంబంధించి చూస్తే వీటిని లియోలో అంటే ఏంటివి భూ దిగువ కక్షలో, భూ స్థిర కక్షలో వీటిని ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో ఇవి అంతరిక్షంలో భారత్ నిఘా నేత్రం గురించి చూస్తాయండి. నెక్స్ట్ అంశం గురించి మనం మాట్లాడితే సో దుబాయ్లో ఎగిరిన ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ చూడండి. సో ఎయిర్ ట్యాక్సీ, ఎలక్ట్రికల్ ఎయిర్ ట్యాక్సీ ప్రయోగాత్మకంగా కాలుష్య రహిత ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ ప్రయోగాత్మక ప్రయాణం దుబాయ్లో విజయవంతంగా ప్రారంభమైంది. అంటే ప్రయోగాత్మకంగా దుబాయ్లో ఎలక్ట్రిక్ ట్యాక్సీ ఈవీ టోల్ అంటాం. సో ఈవీ టోల్ సో ఎలక్ట్రిక్ ట్యాక్సీ ఈవీ టోల్ ప్రయోగాత్మకంగా దుబాయ్ ఎడారిలో దీన్ని నిర్వహించడం జరిగింది. అంటే కాలుష్య రహితం నుంచి కర్బన ఉద్గార రహిత ప్రయాణాలను ఎలక్ట్రిక్ ట్యాక్సీ ద్వారా సాధ్యం చేయడంలో లక్ష్య భాగంగా దీన్ని ప్రయోగించారు. ఇది గంటకు 320 కిలోమీటర్ల వేగంతో 160 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించగలరు. సో ఇది ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ ప్రయోగం ఎక్కడ నిర్వహించారంటే దుబాయ్లో. నెక్స్ట్ తర్వాత అండి ఇక్కడ చూడండి. సో ఆయుష్ కు టైటిల్ యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ భారత షట్లర్ ఆయుష్ శెట్టి. సో ఆయుష్ శెట్టి యుఎస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో విజేతగా నిలిచాడు. ఇక్కడ బ్రయాన్ యంగ్, కెనడాకు చెందిన బ్రయాన్ యంగ్ ను ఓడించి సో తాను విజేతగా గెలవడం జరిగింది. సో ఆయుష్ కు టైటిల్ యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్, భారత షట్లర్ ఆయుష్ శెట్టి సో యుఎస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో విజేతగా నిలిచాడు. బ్రయాన్ యంగ్, కెనడాకు చెందినటువంటి బ్రయాన్ యంగ్ ను ఈ ఓడించి విజేతగా నిలవడం జరిగింది. ఇది దీనికి సంబంధించినటువంటి అంశాలు. నెక్స్ట్ తర్వాత మనం చూస్తే చూడండి, ఆంగ్లంలో అమ్మా డైరీలో కొన్ని పేజీలు. ఇక్కడ తెలుగులో మంచి ఆదరణ పొందినటువంటి నవల అమ్మా డైరీలోని కొన్ని పేజీలు. ఇది తెలుగులో మంచి ఆదరణ పొందినటువంటి నవల. దీన్ని అమ్మాస్ డైరీ అనే శీర్షికతోటి పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా ప్రచురణ సంస్థ ఏంటండి అమ్మాస్ డైరీని. అంటే తెలుగులో ఇది నవల ఏంటిది అమ్మా డైరీలో కొన్ని పేజీలు. దీన్ని రవి మంత్రి రచించింది. ఎవరంటే రవి మంత్రి. సో రవి మంత్రి రచించినటువంటి ఈ యొక్క అమ్మా డైరీలో కొన్ని పేజీలు అనేటువంటి తెలుగు నవలను అమ్మాస్ డైరీస్ అనేటువంటి పేరుతోటి పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా ఏంటిది పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా. సో ఈ ప్రచురణ సంస్థ సంవత్సరాంతంలో దీన్ని ప్రచురిస్తామని ప్రకటించడం జరిగింది. సో రవి మంత్రి రచించినటువంటి అమ్మా డైరీలోని కొన్ని పేజీలు తెలుగులో ఉన్నటువంటి నవలను అమ్మాస్ డైరీస్ పేరుతో పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా ప్రచురిస్తుంది. అయితే తెలుగులో ఎవరు అజూ పబ్లికేషన్ అనే సంస్థ ప్రచురించింది. తెలుగులో ప్రచురించింది. అంటే అమ్మా డైరీలో కొన్ని పేజీలు అనేది తెలుగులో ఉంది. ఆ తెలుగులో ఉన్నటువంటి నవలను అజూ పబ్లికేషన్ ప్రచురించింది. దీని నవల రచయిత ఎవరంటే రవి మంత్రి. దీన్ని అమ్మాస్ డైరీస్ అనేటువంటి పేరుతో ఆంగ్లంలోకి పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా అనేటువంటి ప్రచురణ సంస్థ దీన్ని ప్రచురించడానికి సిద్ధమైంది. ఈ సంవత్సరాంతంలో దీన్ని వెలువరించనుంది అనేటువంటి శీర్షికతోటి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. తర్వాత మనం చూస్తే యూనియన్ కార్బైడ్ మనందరూ తెలిసిందే. భోపాల్ గ్యాస్ దుర్ఘటన, యూనియన్ కార్బైడ్ వ్యర్థాల పూర్తి దహనం. మధ్యప్రదేశ్లోని భోపాల్ యూనియన్ కార్బైడ్ కర్మాగారం నుంచి 6 నెలల క్రితం తీసుకొని వచ్చినటువంటి 337 టన్నుల వ్యర్థాలను పీతంపూర్లోని ఓ డిస్పోజ్ ప్లాంట్ లో పూర్తిగా కాల్చి బూడిద చేసినట్లు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ అధికారి శ్రీనివాస్ ద్వివేది వెల్లడించారు. సో భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఎప్పుడు జరిగిందంటే 1984 డిసెంబర్ 2వ తేదీన జరిగింది. యూనియన్ కార్బైడ్ అనేటువంటి కంపెనీ నుంచి ఒక విషవాయు మిథైల్ ఐసోసైనైడ్ అనేటువంటి విషవాయువు ప్రపంచ చరిత్రలో ఉన్న అతిపెద్ద పారిశ్రామిక విషాదం ఇది ఈ భోపాల్ గ్యాస్ దుర్ఘటన. దీంట్లో 5479 మంది ప్రాణాలను బలికొన్నటువంటి సంఘటన ఇది భోపాల్ గ్యాస్ దుర్ఘటన. సో దీంట్లో ఉన్నటువంటి వ్యర్థాలను 337 టన్నుల వ్యర్థాలను యూనియన్ కార్బైడ్ కర్మాగారంలో మిగిలి ఉన్నటువంటి ఈ ప్రమాదకరమైనటువంటి వ్యర్థాలను గత సంవత్సరం డిసెంబర్లో పీతంపూర్కు తరలించారు. పీతంపూర్లో
ఆ డిస్పోజల్ ప్లాంట్ లో వీటిని కాల్చి బూడిద చేయడం జరిగింది. ఇది దాదాపుగా 6 నెలల సమయం పట్టింది బూడిద చేయడానికి. సో ఈ విషయాన్ని ఇచ్చాడు. ఇక్కడ మనం హైలైట్ చేసుకోవాల్సింది ఇది ఏంటిదండి, మధ్యప్రదేశ్ భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఎప్పుడు జరిగింది? సో దాని కంపెనీ పేరు యూనియన్ కార్బైడ్ అనేటువంటి కంపెనీ. సో విషవాయువు మిథైల్ ఐసోసైనేట్ అనేటువంటి విషవాయువు. నెక్స్ట్ తర్వాత అంశం అండి, పశువులు కాదు జీవన సంపద. జంతువులను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము వ్యాఖ్య. జంతువులను పశువులు అని పిలవడం సముచితం కాదు అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొనడం జరిగింది. వాటిని ఏమనాలంట? జీవన సంపద, జీవన్ ధన్. వాటిని జీవన్ ధన్, జీవన సంపదగా పిలవాలి అని అభివర్ణించడం జరిగింది. ఎక్కడదండి? ఉత్తరప్రదేశ్లోని బరేలీలో భారత వెటర్నరీ పరిశోధన ఇన్స్టిట్యూట్ IVRI. ఈ ఐవిఆర్ఐ భారత వెటర్నరీ పరిశోధన ఇన్స్టిట్యూట్ 11వ స్నాతకోత్సవంలో ఆమె ప్రసంగిస్తూ, జంతువులు లేకుండా మానవుని మనుగడ ఊహించలేము, కాబట్టి జంతువులను మనం పశువులు అంటాం కంటే వాటిని ఏమని పిలవాలంట? వాటిని జీవన సంపద, జీవన్ ధన్ గా పిలవాలి అని పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ అంశం మనం చూస్తే, మెదడు ఎదుగుదలకు ఆహారం ప్రధానం. సో మరొక అంశం, మెదడు ఎదుగుదలకు ఆహారమే ప్రధానం. దీన్ని CCMB, సెంటర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ, CCMB లాకోన్స్, ఈ లాకోన్స్ పరిశోధనలో గుర్తింపు. మెదడు ఎదుగుదలకు తీసుకునే ఆహారానికి సంబంధం ఉందా అంటే సో ఉంది అని CCMB లాకోన్స్ పరిశోధకులు తెలియజేయడం జరిగింది. మానవులతో సహా వానర జంతువుల్లో ఆహార నాణ్యత, మెదడు పరిమాణం మధ్య సంబంధాన్ని నియంత్రించే జన్యువులను హైదరాబాద్లోని లాకోన్స్ పరిశోధనలో గుర్తించారు. వీళ్ళు 50 జాతులపై నిర్వహించినటువంటి అధ్యయనంలో సుమారు 8,000 జన్యువులను పరిశీలించడం జరిగింది. ఇక్కడ మెదడు, శరీర పరిమాణం, ఆహార నాణ్యత డేటా సేకరించి పరిశీలించారు. దాంట్లో డజన్ల కొద్ది జన్యువులను గుర్తించడం జరిగింది. అంటే మెదడు అభివృద్ధి జీవక్రియలో కీలక పాత్ర వహిస్తుందని తేల్చడం జరిగింది. అంటే మానవుని యొక్క మెదడు అభివృద్ధి, ఆహార ఎంపికల మధ్య సంబంధాన్ని లోతుగా అధ్యయనం చేసుకోవడానికి పరిశోధకులకు సహాయపడుతుందని పరిశోధకులు అభిప్రాయపడటం జరిగింది. అంటే ఏంటిదండి? సో మెదడు ఎదుగుదలకు ఆహారమే ప్రధానం అని సో ఎవరి పరిశోధనలో తేలిందంటే CCMB లాకోన్స్ పరిశోధనలో తేలింది. CCMB అంటే హైదరాబాద్ లో ఉంటుంది, సెంటర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అనేది. సో ఇది ఈ రోజు మనం జూలై 1వ తేదీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి చూస్తే అందరూ కూడా ఫాలో అవుతూ, సో మీకు నచ్చితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సో ఉపయోగించుకోండి. సో ఒక నోట్స్ పెట్టుకొని దీన్ని ప్రతిరోజు రాయడం వల్ల మనం నెల తర్వాత రాద్దాంలే అనే ఫీలింగ్ కంటే ముందే ప్రతిరోజు నేర్చుకోవడం వల్ల ఆ కరెంట్ అఫైర్స్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. మీరు ఈజీగా కరెంట్ అఫైర్స్ లో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో స్కోర్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఖుదాఫీజ్. ధన్యవాదాలు.